144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళకైతే మొత్తానికి వెళ్ళిపోయాను. మళ్ళీ వెళ్ళాలి అన్న ఆ టైంకి ఈ భూమి మీద ఉండం కాబట్టి చాలామంది మహాకుంభమేళకు రాలేకపోయాము అని ఫీల్ అవుతుంటారు కదా. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మన ఫాలోవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ఈ సంగమం దగ్గర నుంచి వాటర్ అయితే తీసుకొస్తున్నాను. ఎవరెవరికి కావాలో కామెంట్ చేయండి. అలాగే ఈ మహాకుంభమేళలో అసలు ఏముంటుంది, ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, ఇక్కడ ఫుడ్, బెడ్ అన్నింటి గురించి తెలియజేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మహాకుంభమేళ జర్నీ విషయానికి వస్తే సిచ్యువేషన్ ఎంత క్రిటికల్గా ఉన్నా కష్టమో నష్టమో కింద మీద పడుతూ వెళ్ళొచ్చాను. అంతలా ఎగబడుతూ దేశ నలుమూలల నుంచి ట్రైను, బస్సు, ఫ్లైట్లలో టికెట్స్ అవైలబిలిటీలో లేకపోయినా బైక్లో, ఆటోలో, ఆఖరికి పడవల్లో కూడా కొన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ మహాకుంభమేళకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ఈ మహాకుంభమేళకు ముందు అంటే 144 సంవత్సరాలకు వెనుకకు వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అర్ధ కుంభమేళాలు, పూర్ణ కుంభమేళాలు, మాఘ కుంభమేళాలు వచ్చాయో వాటన్నింటిలో స్నానం చేసినంత ఫలితం ఈ ఒక్క మహాకుంభమేళాలో దక్కుతుంది. ఇంతకీ అర్ధ, పూర్ణ, మాఘ కుంభమేళాల అర్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ మరొక షార్ట్ వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మహాకుంభమేళకు దేవతలు సరాసరి ఈ సంగమం దగ్గరికి వచ్చి స్నానం చేస్తారంట. అలాగే కంటికి కనిపించని ఎన్నో అదృశ్య శక్తులు ఇక్కడికి వస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. అలాంటి సంగమంలో అంటే యమున, గంగా, సరస్వతి నదుల కలయికలో ప్రవహించే ఈ నదిలో స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని చాలా గట్టిగా నమ్ముతారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని చిలికారని అందరికీ తెలుసు. దానికి ఈ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళకు సంబంధం ఉంది. దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఒక ప్లేట్లో కొంచెం రైసు, ఒక 5 పూరీలు 150 రూపాయలు, మ్యాగీ కప్పు ఒక 50 రూపాయలు, ఆలూ కచోరీ ఒక 50 రూపీసు. ఎక్కడ పట్టినా ఇదే ఫుడ్ తప్ప ఇంకేం పెద్దగా కనిపించవు. రూమ్స్ అయితే ఒక పర్సన్కి 3000 రూపీస్ డిమాండ్ చేస్తారు. అంత డిమాండ్ ఉంది. స్టార్టింగ్లో 500 రూపీస్కే ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఫుల్ డిమాండ్ అయిపోయింది. మన సబ్స్క్రైబర్స్ కోసం సపరేట్గా ఒక హోటల్ని అయితే మాట్లాడాను. రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల కాస్ట్ విషయం పక్కన పెడితే ఫస్ట్ రూమ్స్ దొరకడమే చాలా కష్టం. రూమ్ కోసం ఒకసారి ట్రై చేయండి, దొరికితే లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చి ఇక్కడ స్టే చేయడం వల్ల రూమ్స్ కూడా ఫుల్ అయిపోయాయి. ప్రయాగ్రాజ్లో 3 నదుల కలయికని సంగమం అంటారు కదండి. అంటే గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయికని సంగమం అంటారు. ఆ నది పరివాహక ప్రాంతం ఇదండి. వాటర్ లేక ఇక్కడంతా ఈ విధంగా అయిపోయింది. అలాగని వాటర్ లేదా అంటే మొత్తం 25 కిలోమీటర్ల పరిధి ఘాట్స్ అయితే ఉన్నాయి. సో ఆ 25 కిలోమీటర్ల పరిధిలో వాటర్ అటు రైట్ సైడ్, ఇట్స్ లెఫ్ట్ సైడ్ అనమాట. మధ్యలో కలుస్తుంది. ఆ మధ్యలో కలిసే పరివాహక ప్రాంతం కంప్లీట్లీ ఉంటుంది అనమాట. ఈ ఫ్లో అనేది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది కదా. ఈ కంప్లీట్ డిస్టెన్స్ ఒక పర్టికులర్ స్టేజ్ లో అయితే ఆ 3 నదులు కలుస్తాయి. కలిసిన తర్వాత అక్కడి నుంచే వాటర్ అటు రైట్ సైడ్, అదే విధంగా ఈ చివర అటు చివరి చూస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి స్ప్లిట్ అయిపోతాయి. కానీ 3 నదులు కలయికే, కానీ మధ్యలో మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఏ వాటర్ ఏంటి అనేది. చూస్తున్నారు కదా జనాలు ఎంత మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారో మాత్రం తెలియదు, కానీ విపరీతంగా వస్తున్నారు స్టిల్. అంటే ప్రతిరోజు ఇన్ని కోట్ల మంది వచ్చారు అనే సర్వేలు మన వీడియోలో చూస్తూ ఉన్నాము. అదైతే కరెక్ట్. ఇప్పటి వరకు అంచనా దగ్గర 50 కోట్ల మంది వచ్చారని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. అండ్ ఇంకా ఎంతమంది వస్తారు ఫినిష్ అయ్యే లోపల అనేది చూడాలి. ఫిబ్రవరి 15వ తారీఖు ఈ రోజు. ఇకపోతే ఫిబ్రవరి 26 ఈ మహాకుంభమేళ చివరి తారీఖు అనమాట. చూడాలి, వేచి చూద్దాం ఎంతమంది వస్తారు ఏంటి అనేది. అండ్ భక్తులని ఇక్కడ పర్టికులర్ గా చూస్తే మాత్రం భయంకరంగా మోసం చేస్తున్నారండి. ఏ రూపంలో అంటే మామూలుగా ఒక 100 రూపీస్ తీసుకోవాలి, జస్ట్ 100 రూపీస్ మాత్రమే తీసుకోవాల్సింది. లేదు ఒక 150 లేదు అప్రాక్సిమేట్లీ 300 అటు ఇటు అంటే అనుకోవచ్చు నార్మల్ డేస్ లో. నేను ఇనిషియల్ గా 1 ఇయర్ బిఫోర్ కూడా వచ్చా. కుంభమేళ టైంకి భక్తులు బేభత్సంగా వస్తుంటే ఇదే మూమెంట్ అని చెప్పి బేభత్సంగా లాగేసుకుంటున్నారు అనమాట. ఒక్కొక్కరి దగ్గర నికరంగా 1000 రూపాయలండి. అంటే సిండికేట్ మాదిరిగా వాళ్ళంతా ఫామ్ అయిపోయి బోటు కూడా రానికుండా ఉంటే భక్తులు ఒడ్డు కాడ వెయిట్ చేస్తా ఉంటే ఇంకా చేసేదేముంది. లాస్ట్కి ఒక 2000 ఇచ్చి 3000 ఇచ్చి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే డిమాండ్ ఆ రేంజ్ లో ఉంది. అందుకనే భక్తులందరూ వచ్చి ఈ వాటర్లో ఇక్కడ స్నానం చేస్తున్నారు. వాటర్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తే ఒక షేడ్లో ఉంటుంది కలరు, కొంచెం అటు పోతే ఒక కలరు,
ఇదిగో ఇక్కడే స్నానాలు చేస్తారు, ఇక్కడే బట్టలు ఇప్పేస్తారు, ఇక్కడే బట్టలు ఉతికేస్తారు, గందరగోళం చేస్తారు. వాటర్ అయితే ప్యూర్ గానే ఉంటాయి, కానీ ఇక్కడ నుంచి కలుషితమై ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళే కొద్దీ మొత్తం లెక్కలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఎనివే పుణ్యంకి వెళ్తే పాపం ఎదురైంది అన్నట్టు ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అయితే. జాగ్రత్త అండి, అడుగు అడుగున ఆచి తూచి అడుగు పెట్టాల్సిందే. ఏంది మనం నడిచే నడకలో కాదు, ఇక్కడ మనుషులతో ఉండే తీరులో. ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో కూడుకుంది. డబ్బు ఇస్తేనే పని చేస్తాం, డబ్బు ఇస్తేనే ముందుకు తీసుకెళ్తాం, డబ్బు ఇస్తేనే ఫుడ్ పెడతాం అనే లెక్కలో ఉంటుంది ప్రతిదీ. ఎవడు ఎంత ఇస్తే వాడికి అంత డిమాండ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంది ఇసకేస్తే రాళ్ళంత జనం అనే డైలాగ్ కి అర్థం ఇదేననుకుంటా. ముందుకెళ్తే దాన్ని అమ్మ బడవ మామూలుగా లేదు. చూస్తున్నారు కదా ఏంది అసలు, ఎవరు లేదు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ జనం అంతా, ఈ భక్తులంతా. ఓరి నాయన, నిజంగా మన తెలుగు వాళ్ళు అడుగు అడుగునా కనిపిస్తున్నారంటే ఎక్కడ యూపీ, ఎక్కడ ఏపీ, ఎక్కడ తెలంగాణ, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు చాలా మంది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, విపరీతంగా ఉన్నారు జనాభా. చిన్న పిల్లలు కూడా తీసుకొస్తున్నారంటే మామూలు విషయమా? దగ్గర ఫిబ్రవరి 26 దాకా జరిగే ఈ మహాకుంభమేళకి విపరీతంగా వస్తున్నారు భక్తులు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సింగిల్ గా వస్తే ఇబ్బందిలే, ఫ్రెండ్స్ తో వచ్చినా కూడా ఇబ్బందిలే, కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం రూమ్స్, ఫుడ్, బెడ్, ఈ గుళ్ళు గోపురాలు తిరగడానికి సగం ఖర్చు అయిపోద్ది. అడుగు 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 తీసి అడుగు పెడితే డబ్బే. బళ్ళు, చిన్న బళ్ళు, ఏంది బైక్ లోళ్ళు 1 కిలోమీటర్ లెంత్ కి ఎంత అడుగుతున్నారా? 1000 రూపాయలు, 100 నుంచి 1000 రూపాయలు అడుగుతున్నారు. ఏంది ఇది? చూడండి అసలు జనాభా ఎట్లున్నారు అసలు. ఇంకా షేర్ ఆటోలు అయ్యి అంటే ఇంకా చెప్పబడలే, ఇంక అందరికి తెలిసిందే. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు వరకు. చూడండి అసలు ఎంతమంది జనాభా చూడండి. పోతా ఉంటే ఇంకొస్తా ఉంటారు. ఇక్కడంతా రెస్ట్ తీసుకోన్నారు కొంతమంది అలిసిపోయి. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా విపరీతం అనమాట. చాలా టెంపుల్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి, అవన్నీ చూసేద్దాం. పెద్ద డేరా ఒకటి కట్టేసి విపరీతంగా ఇక్కడికి వచ్చిన జనాలంతా ఇక్కడైతే స్టే చేస్తూ ఉన్నారు. మనం తిరుపతి వెంకన్న బాబు దగ్గరికి వెళ్తే కళ్యాణ కట్ట లాంటి ప్లేసెస్ లో, ఓపెన్ ఏరియాస్ లో ఫ్రీగా పడుకోవాలి అని అనుకుంటే కొన్ని ప్లేసెస్ అయితే అరేంజ్ చేస్తారు కదా, ఆ విధంగా ఇక్కడైతే ఉంది. చూస్తున్నారు కదా పైన అంతా లైటింగ్స్, కింద చూస్తే పాపం జనాలు ఎక్కడి నుంచి వచ్చారో పాపము. రూమ్స్ కూడా దొరకట్లే కొన్ని దగ్గరలో, విపరీతమైన డిమాండ్. రూమ్స్ దొరకపోవడంతో, ఒకవేళ దొరికిన ఎక్కువ ఖర్చు ఉండడంతో ఇక్కడ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంత స్తోమతకి వెళ్ళలేని వాళ్ళు, మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడే రెస్ట్ తీసుకొని, సరే ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఇక్కడ ఉండే లోకల్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో స్వామివి అవన్నీ చూసుకొని, అదేవిధంగా ఈ ప్రయాగ్రాజ్ లో అక్కడ స్నానం చేసి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ సేద తీరుతారు. చాలా పెద్దది, భయంకరంగా ఉంది అసలు, భారీ సెట్టింగ్ అనమాట. ఇక్కడ ఏర్పాట్లు సరిగా లేవు అంటే ఎవరు చెప్పారు నాకు తెలియదు, కానీ వీలైనంత వరకు ఏర్పాట్లు చేశారు. చేయకుండా ఎందుకుంటారు? కొన్ని కోట్ల మంది వస్తున్నారు, అలాంటప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. పోలీస్ బందోబస్తులు, ఆ బలగాలు, ఇక్కడికి వచ్చే జనాలు విపరీతంగా ఉన్నారు. ఈ స్టేజ్ షోలు కూడా, అంటే ఎవరన్నా నాయకులు వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడ ఈ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు. బయటకు వెళ్దాం, ఇక్కడ చూడాల్సిన ఘట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. జిగేల్మంట మెరిసిపోతా ఉంటది ఈ బ్రిడ్జ్. రకరకాల లైట్లతో రాత్రిపూట ఖచ్చితంగా ఈ ఏరియాకి వస్తే మాత్రం ఒక రౌండ్ కొట్టండి. నెక్స్ట్ లెవెల్ వ్యూ. పైన నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మాత్రం పిచ్చెక్కి చేస్తాయి. అసలు కింద నుంచి చూస్తే ఈ విధంగా ఉంది కదా. ఇది కూడా ఓన్లీ పర్టికులర్ గా ఈ కుంభమేళ, మహాకుంభమేళ, శివరాత్రి లైక్ ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో మాత్రమే చాలా అంటే చాలా బాగుంటుంది, కళ్ళకు కనువిందుగా ఉంటుంది. ఇకపోతే టెంపుల్స్ విషయంకి వస్తే బడే హనుమాన్ టెంపుల్, నాగవాసుకి టెంపుల్, అలోపి మాత శక్తిపీఠం, శివాలయం పార్క్, ఆదిశంకరాచార్యుల విమాన మండపం. మీ వీలును బట్టి ఈ టెంపుల్స్ని అయితే చూడటానికి ట్రై చేయండి. లోకల్ పీపుల్ బైక్ రైడ్స్ చేస్తూ మీరు చెప్పిన ప్లేసెస్ అన్నింటికి తీసుకెళ్తారు, బట్ హెవీగా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే భక్తులు ఎక్కువైపోయారు, ట్రావెలింగ్ సోర్స్ తక్కువైపోయింది. మీకు ఓపిక ఉందంటే వీలైనంత వరకు గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. మన ఆంధ్ర భోజనం దొరకడం కూడా చాలా కష్టమే. ఒకవేళ ఆ పేరుతో హోటల్స్ ఉన్నా మన దగ్గర ఉండే టేస్ట్ అయితే అస్సలు దొరకదు. అక్కడ ఉన్నంత వరకు అన్ని సర్దుకుని పోవడమే. అలాగే వీలైనంత వరకు ఆదిశంకరాచార్యుల విమాన మండపం పక్కనే ఈ మహాకుంభమేళ విశిష్టత తెలియజేస్తూ ఒక షో అయితే ప్లే చేస్తారు. కళ్ళకు కనువిందుగా చాలా బాగుంటుంది.
టికెట్ జస్ట్ 50 రూపీస్ మాత్రమే. అదైతే మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఇంత దూరం వచ్చిన వాళ్ళు ఎలాగో కాశీకి పక్కనే ఉన్న అయోధ్యకు వెళ్తారు కాబట్టి అయోధ్య గురించి అలాగే కాశీ గురించి కూడా వీడియోస్ చేస్తాను. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మహాకుంభమేళ యాత్రను పూర్తి చేసుకున్న వాళ్ళు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.